నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరేజ నేత్రంబులు ఆ కర్మంబందున ఎంత డస్సినవో యోగంబూని నిద్రించియున్. యోగనిద్రలో ఉంటావు స్వామి, కానీ ధర్మోద్దీప్తికి నిద్రలే చదవు శుద్ధద్వాదశి నీవు. ఎప్పుడు ఇలాగే ఉంటే నేను పూర్తిగా నిద్రపోయాను అనుకుంటారమ్మో, రాక్షస సంహారం ఎవరు చేస్తారు అని క్షీరాబ్ది ద్వాదశి నాడు లేస్తావయ్యా. శుద్ధద్వాదశి నీవు చాతుర్మాస్యంబులనాచరాచరింప కనువిందుల్ క్షీరవరాం నిధుల్. చాతుర్మాస్య వ్రతం ఎవరు చేస్తారో వారికి కనువిందు ఏమిటి అంటే, వాళ్ళ కళ్ళకు కనిపించే దృశ్యం ఏమిటి అంటే క్షీరవారాం నిధులు, పాలసముద్రాన్ని చూడగలుగుతారు, శ్రీ మహావిష్ణువును దర్శింపగలుగుతారు. అది చాతుర్మాస్య దీక్ష. సన్యాసులకని ఎందుకో ప్రచారం చేస్తున్నారు, కానీ అందరూ చేయించింది. సంసారులు కూడా ఆ 4 నెలలు బ్రహ్మచర్యం పాటించడం, ఆ 4 నెలలు భూశయనం చేయడం, ఇవి పెద్ద చెయ్యదలుచుకుంటే చేయొచ్చు, అదేమో నిషేధం కాదు, దయచేసి ఆలోచించండి. అయితే ఆ 4 నెలలు మళ్ళీ ఏవో అనవసరపు విషయాలు మాట్లాడుకుంటూ కూర్చోవడం కాదు, కాస్త ఎక్కువ సమయం ఆధ్యాత్మిక గ్రంథ పఠనానికి కేటాయించి అవగాహనకి కేటాయించారు. పారాయణలు కాదు, ఈ 4 నెలల్లో సుందరకాండ పూర్తి చేసేద్దాం, అది కాదు. సుందరకాండలో ఒక్క శ్లోకానైనా పూర్తిగా అర్థం చేసుకుందాం, దాని ఆచరణలో పెడదాం. ఎందుకు పెట్టలేమో చూద్దాం. మనస్సును ఆపమని చెబుతోంది యోగశాస్త్రం. ఎలా ఆపుదాం చూద్దాం, ఎన్ని గంటలైనా ప్రయత్నించి దాన్ని ఆపుదాం. ఇది చేయాల్సిన సాధన. మానేద్దాం, అన్ని మాటలు మానేద్దాం, అన్ని పనులు మానేద్దాం. పని మాట మానేసినప్పుడు ఆలోచన మాత్రం దీనికి, అది కూడా మానేద్దాం. ఇలా ప్రయత్నం చేద్దాం. 1000 సార్లు ఓడిపోయామని చెబితే వివేకానందుడు అన్నాడు, 1000 సార్లు ఓడిపోయావా, గొప్ప ఉపాయం చెబుతానన్నాడు. ఏమిటంటే 1001 ప్రయత్నం చేయమన్నాడు. అంతే, ఇంకేం చెప్పాలా. 1001 ప్రయత్నం, ఇదే గొప్ప ఉపాయం, ఈ పట్టుదల. అందుకోసం చాతుర్మాస్య దీక్ష. అలాగా యోగనిద్రలో ఏమీ పట్టించుకోని స్థితి, నిర్మాణంలో మళ్ళీ మేలుకొనేసరికి రాక్షస సంహారానికి సిద్ధమయ్యే స్థితి. తమోగుణ సంహారం చేయకుండా మరి సత్వగుణ స్థాపన అలా జరుగుతుందండి. అప్పుడు సృష్టి ప్రారంభం చేశారు. ఎలాగా మూలంలో చెబుతారు దీని విషయం. దేవ పూర్వమపసృష్ట్వా తాసు వీర్యమపాసృజతు తదండమభవద్ధైమం బ్రహ్మణ కారణం పరం. దేవుడు మొట్టమొదట అపసృష్ట్వా నీటిని సృష్టించాడు. దేవీ భాగవతం సహా విష్ణు పురాణం అన్నింటిలోనూ ముందు ఉన్నది నీరే. తాసు వీర్యమపాసృజతు, అందులో ఆయన తేజస్సుని ప్రవేశపెట్టి తదండమభవద్ధైమం, అది బంగారపు అండంగా మారింది. అదే హిరణ్య గర్భుడు. బ్రహ్మణ కారణం పరం, బ్రహ్మదేవుని జన్మకు అదే కారణం. అందుకే బ్రహ్మని హిరణ్య గర్భుడు అని కూడా అంటారు. అప్పుడు బ్రహ్మ కల్పించి దానికి పతి నిజేయ, మహాత్ముడు అహంకారమావహించి. బ్రహ్మ కల్పించి దానికి పతి నిజేయ మహాత్ముడు అహంకారమావహించి. తిక్కన పద్యం. బ్రహ్మ కల్పించి దానికి పతి నిజేయ మహాత్ముడు అహంకారమావహించి మనసు 10 ఇంద్రియములు బుద్ధిని ఘటించి, మనసు 10 ఇంద్రియములు బుద్ధిని ఘటించి చదలు మొదలుగా భూత పంచకము చేయు. అప్పుడు ఆ హిరణ్య గర్భం ఆకారంలో ఉన్నటువంటి బంగారపు గుడ్డు ఉంది, అండం హైమాండం. దాని నుంచే బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ కల్పించి, కల్పనే అంతాను, గమనించండి, కల్పనే. అందుకే మిథ్య, కల్పన అని వాడాడు, సృష్టి కాదు కల్పన. దానికి పతిని చేయ, ఆ సృష్టికి ఆయన పతిని. ఆ హిరణ్య గర్భుడు గర్భం సంగతి నువ్వు చూసుకోవాయా, మిగిలిన సృష్టి నువ్వు చేయి అన్నాడు. ఆయన మాత్రం ఎలా చేయగలిగాడు? అహంకారమావహించి. అహంకారం అంటే గర్వం కాదు, ఇక్కడ నేను చేస్తున్నాను అనే భావన. మనందరికీ ఇదే కారణం, గర్వం కాదండి. ఇది నేను చేస్తున్నా, ఈ దుఃఖానికి నేను కారణం, ఈ సుఖానికి నేను కారణం, ఈ విజయానికి నేను కారణం, ఈ అపజయానికి నేనే కారణం. ఇదే అహంకారం. దీన్ని ఎవరు మనం అహంకారంగా ఒప్పుకోం. వాడు ఏదో బాధపడుతుంటే వాడిని అంటారు, ఆ బాధపడడం కూడా ఒక అహంకారం. వాడు చేశాననే భావన లేకపోతే బాధపడడం దేనికి? అది జరుగుతోంది, ఎవరూ చేయడం లేదు, జరుగుతోంది అంతే. సినిమా నడుస్తోంది తెర మీద, వేసేవాడు వేస్తాడు, నడుస్తోంది. మనమేం చేయడం, కానీ ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం, గంతులేస్తున్నాం, ఎల్లలేస్తున్నాం. ఇదే జీవితం కూడా ఇంతే, ఓ సినిమా. అందుకే మీకు సినిమాని గమనించండి. సినిమా ఎప్పుడు మనకు బాగా కనిపిస్తుందండి? చీకట్లోనే. వెలుగు వచ్చిందంటే సినిమా కనపడుతుంది తెర మీద, చీకట్లోనే కనపడుతుంది. అజ్ఞానం ఎప్పుడు చీకట్లోనే ప్రకాశిస్తుంది. జ్ఞానం అనే కిరణం ప్రసారించిందంటే ఇక ఈ చీకటి ఉండదు. వెలుతురు వచ్చిందంటే సినిమా ఉండదు. అంచేత జగత్తు ఎప్పుడు పోతుందంటే అది మిథ్యని మనకు ఎప్పుడు తెలుస్తుంటే జ్ఞానం కలిగినప్పుడు. ఆ జ్ఞానం పొందే ప్రయత్నమే చేయాలి. అదే రుద్రాక్ష, శివుడు కన్ను, జ్ఞాన నేత్రం. దాన్ని ధరించడం ఆ స్ఫూర్తి కోసమే. అహంకారంతోనే సృష్టి చేయగలిగాడని బట్టి ఇక్కడ ఒక్క మాట అండి.
భారతం చూసుకోండి, విచిత్రమైన మాట. ఉన్నట్టుండి సృష్టి ప్రారంభమైంది, నీళ్లు మొదలయ్యే, దాంట్లో విష్ణుమూర్తి ఏమో తేజస్సును ప్రవేశపెట్టాడు, బ్రహ్మను సృష్టించాడు, ఆ బ్రహ్మతోటి సృష్టి మొదలైందని చెబుతూ ఇందుకు శివుడి అనుమతి లభించిందంటాడు ఉన్నట్టుండి. నాకు అక్కడ కొంచెం చదువుతూ ఉంటే ఉన్నమాట చెబుతున్నా వీరసేవులు చేయేదో పడిందా అనిపించింది. ఇప్పుడు హాయిగా ఇప్పుడు విష్ణుమూర్తి మూలం, బ్రహ్మ సృష్టించాడు, సృష్టిని అడుగుతున్న మధ్యలో శివుడు ఎందుకు? ఈ వీరసేవులు చేయేదైనా పడిందా అనగానే మరి అదే మాట నాకు అనిపించి అదే మాట మీకు చెప్పేస్తే ప్రమాదం కదండి. ఈ అనుమానంతో నేను ఆ మర్నాడు ఈ మధ్యాహ్నం కూర్చుని తయారవుతూ భారతం చదువుకుంటూ మర్నాడు పొద్దున్న మామూలుగా సంధ్యావందనం చేసుకుని అక్కడ కూర్చుంటే సింహం భట్ల రామమూర్తి శాస్త్రి గారు రచించిన భాష్యంతో లలితా సహస్రం చదువుతున్నాను. అందులో ఒక చోట దీనికి సమాధానం, నా అనుమానానికి అక్కడ భగవంతుడు సమాధానం చెప్పేశాడు. శివుడు ఎందుకు ఇందులో? ఏదో జరుగుంటుంది, వీరసేవులు ఎవరో మధ్యలో శివుడు లేకపోతే సృష్టికి ఇబ్బందిని పెట్టారేమో అనుకున్నా. కానీ అక్కడ వచ్చింది అహం అనే మాట మీరు గమనించి, అహంకారం ఆవహించే అహం అంటే ఏమిటి? అహం సంస్కృత వర్ణాలు మీరు గమనించండి, 50 ఉంటాయి. ఆతో మొదలవుతాయి, హాతో ముగుస్తాయి. ఆ హం రెండు కలపండి, సంస్కృత వర్ణాలు 50. 56 తెలుగు, సంస్కృతంలో 50 ఉంటాయి. మనం ఏదో హాళాక్ష బండిరా అంటారు, బండిరా అచ్చ తెలుగు వర్ణం, ద్రావిడ భాషది, అది సంస్కృతంలో ఉండదు. క్ష అది సంయుక్తాక్షరం, కా కింద షా వస్తుంది, అది ప్రత్యేకాక్షరం కాదు. అలా అది సంస్కృతంలో లేదు, లాయే ఉంది. మనం మంగళ అని మంగళసూత్రం అలా రాస్తాం, సంస్కృతంలో మాంగళ్యం అని లా కింద తావొచ్చి పెడతారు, అది లలితలో లా. అంచేత చివరి అక్షరం హ, మొదటి అక్షరం హ ఆ, రెండు కలపండి అహం. ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? డుబుడుక్ డుబుడుక్, డమరుధ్వని డమరుధ్వని డమరుధ్వని, ఆ డమరుధ్వని అది శివుని అనుమతి. అహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాంగ్మయ స్వరూపం, దాని నుంచే వచ్చింది ఇదంతా. అదే అహం. ఏదో తెలుసు ఏదో తెలుసు అనే భావన. ఆ అహం అనే అక్షరాలు మొత్తం 50 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఐ ఉండ్రులు, ఏ ఓంగ్, ఐ ఓ, హైవరట్లాండ్, మొత్తం డమరుధ్వని. ఆ డమరుధ్వని ఎవరిది? శివుడిది. అందుకని శివుడు అనుమతి లభించింది. అమ్మా ఎంత సందేహం తీర్చావమ్మా, ఎవరిని అడిగే పని లేకుండా అనుకున్నాను నేను. ఇది నిజంగానండి, నేను అనుభవంతో చెబుతున్నా, దయచేసి బడాయి అనుకోవద్దు. ఏదైనా నిజంగా సందేహం కోసం తప్పించండి. ఊరికే ఏదో ఆచార వ్యవహారాల సందేహాలు కాదు, అవి పురోహితుడిని అడిగితే చెబుతాడు, పెద్ద విషయం కాదు. జ్ఞానపరమైన సందేహానికి తప్పించాలండి, తప్పించాలి. తప్పిస్తే చిత్రంగా మనం ఆ రోజు చదివే పుస్తకంలోనో ఒక్కోసారి ఆ రోజు ఏదైనా సినిమాకి వెడితే అందులో కూడా దొరికిస్తుంది. ఎందుకంటే అది భగవత్ సంకల్పం. వీడు తప్పిస్తున్నాడు, వీడికి సమాధానం దొరికేలా చేయాలి. లేకపోతే ఎవరో ఒక గొప్ప వ్యక్తి కనపడి అనుకోకుండా ఆ మాట ఏదో వచ్చి ఆయన చెబుతాడు, ఆ విషయం ఎలాగోలా తెలిసిపోతుందండి.